ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇద్దరు డిఎస్పీలు రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అది రోడ్డు ప్రమాదమా లేదంటే ఆ రోడ్డు ప్రమాదం వెనక ఏదైనా కుట్రకోణం దాగి ఉందా అనేటువంటి అనుమానాలను కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇద్దరు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి డిఎస్పీలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే దాని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అది రోడ్డు ప్రమాదమా లేదంటే దాని వెనక కుట్రకోణం ఏమైనా ఉందా అనేటువంటి అనుమానాలను కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇద్దరు డిఎస్పీలు దుర్మరణం, చక్రధర్రావు, శాంతారావు. వాళ్ళిద్దరి దుర్మరణాన్ని మనం ఆవేదన చెందాల్సినటువంటి అంశం. ఎందుకంటే మరి డిఎస్పీల స్థాయి అధికారి దుర్మరణం పాలవడం దురదృష్టకరం, విషాదకరం అన్నమాట. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా మరి ఒక రకంగా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ప్రతిదాన్ని అనుమానించాల్సిన పరిస్థితి ఉంది అన్నది మనం కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన కన్నే గప్పారు అప్పట్లో. ఏది ఆ వివేకానంద రెడ్డి హత్య విషయంలో మాట్లాడుతూ పదే పదే చంద్రబాబు అసలు ఏది జరిగినా నేను అనుమానాస్పదంగా చూడాల్సి వస్తోంది. ఇప్పుడు మనం అనుకుంటాం అదే. ఇప్పుడు ఇద్దరు డిఎస్పీల రోడ్డు ప్రమాదం ఇది ఏది యాదృచ్ఛికమా, ప్రమాదవశాత్తు జరిగిందా, ఇన్సిడెంటల్ ఆర్ యాక్సిడెంటల్? ఇది మనం అన్నది కాదు. ఏది ఇన్సిడెంటలా యాక్సిడెంటలా అన్నాడు పాత డీజీపీ కూడా. ప్రతిదీ కూడా మనం తీసుకున్నట్లయితే ద్వారకా తిరుమలరావు ఏమన్నాడు అప్పుడు మదన్పల్లి ఫైళ్లు తగలబెట్టిన కేసు నీకు గుర్తుండే ఉంటుంది కదా. వెంటనే హుటాహుటిన వాళ్ళిద్దరు వచ్చారు, హెలికాప్టర్లో వెళ్ళారు అక్కడ. ఏది ఆ మదనపల్లి ఫైల్స్ తగలబెట్టిన కేసులో అసలు పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి వీళ్ళు లబలబలాడారు. లేదా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా అనేక సార్లు అన్నాడు, అంటే ఏంటి అక్కడ అసెంబ్లీ జరుగుతుంది, నువ్వు హెలికాప్టర్లో పంపిస్తావా వాళ్ళని అని అడిగాడు. అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు, మదనపల్లి ఫైల్స్ తగలబెట్టిన కేసు అదేంటది, అక్కడ 4 నియోజకవర్గాల్లో 20,000 ఎకరాలు. అసలు ఒక గ్రామం వాళ్లే రాసేసుకున్నారు. రాగాలపల్లి అని చెప్పి అదేదో ఒక 950 ఎకరాలు పెద్దిరెడ్డి బంధువులు లేకపోతే ఆయన అనుచరులు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు అయిపోయాయి. అట్లాంటి మదనపల్లి అక్కడేంటి ఇద్దరు ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు అక్కడ ఫైళ్లు తగలబెట్టిన కేసు మనకు గుర్తొస్తుంది. అంటే ప్రతిదీ ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా అనుమానంగా చూడాల్సి వస్తోంది అని వాళ్ళ ప్రభుత్వమే అంటోందంటే, పోలీస్ అధికారులు అంటున్నారంటే, వీళ్ళేంటి ఈ చనిపోయిన ఇద్దరు డిఎస్పీలు సిఐడిదే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు. ఒకవైపేమో అనేక విచారణలు జరుగుతున్నాయి, అవినీతి కుంభకోణాల పైన సిట్లు వేశారు, అటు సిఐడి విచారణలు జరుపుతోంది, ఏసీబీ విచారణలు నడుస్తున్నాయి. విజిలెన్స్ ఎన్ని విచారణలు చేసింది? ఇప్పుడు ఈ చనిపోయినటువంటి వాళ్ళు విజయవాడ నుంచి వస్తున్నారు, హైదరాబాద్. విజయవాడ నుంచి వస్తున్నప్పుడు ఆ చౌటుప్పల్ దగ్గర జరిగింది. వాళ్ళేంటి మరి డివైడర్ కొట్టుకున్నది, వాళ్ళ యొక్క స్కార్పియో అది ఎగిరి అవతల పడితే అక్కడ లారీ గుద్దేసింది అంటున్నారు. అంటే మనం అంటుంది అదే, ఏది ఇన్సిడెంటల్లా యాక్సిడెంటల్లా? ఇప్పుడు వాళ్ళిద్దరు డిఎస్పీలు ఏ ఫైల్స్ ఉన్నాయి, వాళ్ళు అసలు ఏ పర్పస్కి విజయవాడ వెళ్ళారు, ఏ పర్పస్కి మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఖైరతాబాద్లో ఇంటెలిజెన్స్ కార్యాలయం అక్కడ ఏదో మరి వాళ్ళు రిపోర్టింగు. ఒకవైపేమో ఈ దొంగలు, ఈ నేరస్తులు, హవాలా నెట్వర్క్, లిక్కర్ మాఫియా ఉంది కదా, వాళ్ళందరూ డెన్స్ ఎక్కడ, హైదరాబాదే కదా. ఇప్పుడు ఒక 7 డెన్లో ఏమో ఉన్నాయన్నారు. తాడేపల్లిలో ఒక డెన్, ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, దానికి ఎవరో ప్రణయ్ ప్రసేన ఎవరో అతను ఇన్ఛార్జ్ అన్నారు. ఇక్కడ ఒక 5-6 డెన్లు అన్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఆ డెన్ ఇన్ఛార్జీల పేర్లు కూడా రాశారు మొన్న ఏదో పేపర్లో కూడా. అటు జర్నలిస్ట్ కాలనీ దగ్గర ఒక డెన్ అని, లేకపోతే నానక్రామ్గూడలో ఒక డెన్ అని, ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఒక డెన్ అని, అపోలో హాస్పిటల్ దగ్గర ఒక డెన్ అని, లేకపోతే అత్తాపూర్ దగ్గర ఒక డెన్ అని, నార్సింగి. అంటే ఇక్కడ హైదరాబాదులో లిక్కర్ మాఫియా, మనీ లాండరింగ్, లేకపోతే అట్టపెట్టెలు, నోట్ల కట్టలు, వీటన్నిటికి సంబంధించిన విచారణలు జరుగుతున్నాయి సిట్ ద్వారా. ఇలాంటి సందర్భంలో మరి ఇద్దరు పోలీస్ అధికారులు దుర్మరణం పాలవడం,
అసలు వెర్షన్ ఏంటంటే హైదరాబాద్లో మంత్రుల పర్యటనలు, ఆ మంత్రులు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ బస ఏర్పాట్లు, లేకపోతే వీటికి సంబంధించి అన్ని వాళ్ళు చూస్తుంటారన్నారు ఈ బృందం మొత్తం. అసలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేసరికి మనకు అనేక అనుమానాలు అన్నమాట. ఇప్పుడు మట్టి మాఫియా విజిలెన్స్ విచారణ, గుడివాడ గడ్డం గ్యాంగ్ మట్టి మాఫియా నీకు తెలుసు కదా, ఎవరైనా కొడాలి నానియా, ఆయన ఒక 100 టిప్పర్లు కొన్నాడని అసలు అక్కడ మట్టి మాఫియా జగనన్న ఇళ్ళ కాలనీల మెరకేయటమో ఏదో ఉంది కదా, ఆ మెరకేసే దాంట్లో 1,12,00,000 ఎవరో దళిత యువకులు 16 మంది ఖాతాల్లో పడ్డాయి. మందా దివ్య అన్నారు, లేకపోతే మందా బెనర్జీ అన్నారు, ఏ పేర్లు కూడా వచ్చాయి. ఆ మధ్య విజిలెన్స్ రిపోర్టు నీకు పేపర్లో కొంత మీడియాలో చూసాం, ఆ కథనాల్లో. వాళ్ళు ఏంటి 1,12,00,000 1,12,00,000 వాళ్ళ ఖాతాల్లో పడతాం, ఒకరోజు 36 లక్షలు, ఒకరోజు 66 లక్షలు వాళ్ళకి నోటీసులు వచ్చాయి. ఇంత డబ్బు మీ దాంట్లో ఎలా పడుతోంది, మీరు ఐటీ కట్టండి అనో ఏదో నోటీసు వస్తే ట్యాక్సులు వాళ్ళు లబలబ. పొద్దున మా ఖాతాలో పడింది, సాయంత్రం తీసేశారు, మరుసటి రోజు తీసేశారు. ఏదో రామకృష్ణ సొసైటీకి ఆ డబ్బు బదలాయించారు, లేకపోతే ఏదో ఆక్వా కంపెనీ ఏదో ఫిష్ ఫీడ్ కంపెనీలకు మళ్లించారు. అంటే వీటన్నిటిపైన విజిలెన్స్ దర్యాప్తు జరుపుతున్నారు. అక్కడే కాదు, గన్నవరం మట్టి మాఫియా, ఆయన 100 టిప్పర్లు కొన్నాడు వల్లభనేని వంశీ, అక్కడ కూడా విజిలెన్స్ విచారణ. అక్కడ ఏంటి చెరువులు మింగేశారు, ఏదో సిద్ధాంతం చెరువు అని ఆ చెరువు అని మొత్తం 26 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాఫియా తరలించారు, అమ్ముకున్నారు. 22 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి, ఒక 6 లక్షల క్యూబిక్ మీటర్లు గ్రావెల్. అంటే పోలవరం అవి ఉన్నాయి కదా, కుడికాలవ, నీకు కొండలు పక్కన వేసిన గుట్టలు అవన్నీ కూడా కొట్టేసి అమ్మేసుకున్న పరిస్థితుల్లో ఆ రిపోర్ట్ ఏమైనా వీళ్ళు చూస్తున్నారా? గుడివాడ రిపోర్ట్, గన్నవరం రిపోర్ట్. అంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసే డిఎస్పీలు చనిపోయారంటే ఆందోళన. ఇవాళ హోమ్ మినిస్టర్ అనిత, లేకపోతే మరి మంత్రి లోకేష్, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అందరూ సంతాపాలు కూడా ప్రకటించారు. ఏదైనా దురదృష్టకర సంఘటన, విషాదకర సంఘటన, బాధాకరం. కానీ దీనిలో కుట్ర కోణం ఉందా, దీనిపైన కూడా విచారణ చేసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్న పోలీస్ పైన ఉందన్నమాట. ఓకే, అదే మనం అంటోంది, ప్రతిదీ అనుమానంగా చూడాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్నారంటే, ఆ రోజు నా కన్ను కప్పారు వివేకానంద రెడ్డి కేసు, 7 గొడ్డలి వేట్లేసి దాన్ని గుండెపోటుగా చిత్రించారు. నేను మరి అసలు అప్పట్లో నేను అనుమానించలేకపోయాను. ప్రతిదీ అదే జరుగుతోంది కదా. సరే, అనేక సందర్భాల్లో ఇప్పటికీ వీళ్ళు అనేక కన్నుగప్పే అంశాలు, కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిదీ అనుమానించాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.